గ్యాస్ అంటించాను, కుక్కర్ పెట్టాను. నెయ్యి 1 టీ స్పూన్ నెయ్యి వేసాను. మూడు టీ స్పూన్ల ఆయిల్ వేసాను. మన ఇష్టం, నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ అయినా మనం వేసుకోవచ్చు. ఆయిల్ హీటెక్కని 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను, 2 యాలకులు, 2 లవంగాలు, ఒక 4 లవంగాలు, పట్ట, జీలకర్ర, రాతి పువ్వు ఇవన్నీ కూడా నేను పోపులో వేస్తున్నాను. చూడండి, 2 జీడిపప్పు గింజలు, ఆయిల్ బాగా హీటెక్కింది. మనం నెయ్యి వేసుకోవచ్చు ఫుల్గా కూడా. ఒక 2 ఆనియన్, కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్ వేస్తున్నాను త్వరగా ఎర్రగడ్డ వేగేదానికని. నేను అల్లం, తెల్లగడ్డలు, పుదీనా, పచ్చిమిరపకాయలు ఈ 4 నేను మిక్సీ పట్టుకున్నాను. పుదీనా మిక్సీలో వేసేసుకున్నాను నేను. దీంట్లో కూడా యాడ్ చేసేస్తున్నాను. దీంట్లో మిక్సీకి వేసుకునేసాను, చూపించలేదు నేను, అది వేసేసాను. ఇది బాగా వేసుకుంటే బాగుంటుంది. అలాగే 2 ఉల్లగడ్డలు తీసుకున్నాను, పొటాటాలు 2 తీసుకున్నాను. ఇట్లా వేసేస్తున్నాను. క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నాను. ఇది చిన్నపిల్లలకి బాగుంటుంది, లంచ్ బాక్స్కి బాగుంటుంది. గ్రీన్ బఠానీ వేసేస్తున్నాను. సౌర్లేని వాడితే టేస్ట్ వస్తుంది, అందువల్ల నేను సౌర్లేని ఇలాగ వేస్తున్నాను. గరం మసాలా పొడి కొంచెం 1/2 టీ స్పూను, కొంచెం పసుపు వేసేస్తున్నాను. మనం కారం వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదు మనకు కారం చాలనుకుంటే నేనైతే ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. నాకు ఆ కారం చాలు, నేను ఇక కారం వేయను. అలాగ మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే టిక్ చేసేయచ్చు. బాస్మతి బియ్యం 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను నేను. శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టాను. ఇంత బియ్యం కూడా దీంట్లో వేసేస్తున్నాను.
అలాగ సమూరలో కొంచెంసేపు అలాగ మసాలాల్లో కలిపితే బాగుంటుంది. అప్పుడు నేను సాల్ట్ వేసాను, ఇప్పుడైతే నేను కల్లుప్పు వేస్తున్నాను. నేను వాటర్ వేస్తాను. కొత్తిమీర ఆకు మళ్ళీ వేసేదానికి అవ్వదు కాబట్టి నేను ఇప్పుడే వేసేస్తాను అన్నీ. సవుల్లో బాగా అన్నీ వాడిచి చేసుకుంటే బాగుంటుంది. ఈ గ్లాస్తో ఒక గ్లాసు బియ్యం వేసుకున్నాను. కొంచెం తగ్గించాను, అప్పుడు అన్నం బాగా వస్తుంది మనకు. ఇప్పుడు మనకు ఉప్పు ఉందా లేదని మనం అన్నీ చెక్ చేసుకోవాలి. ఒక విజిల్ వస్తే చాలు, అన్నం సూపర్గా వచ్చేస్తుంది. నాకు అన్నీ కరెక్ట్గా కుదిరాయి. అంటే ఒక్కరికి మూత పెట్టేస్తున్నాను, ఒక విజిల్ వస్తే చాలు. నేను ఆఫ్ చేసేసాను, ఒక విజిల్ రానిచ్చి ఆఫ్ చేసేసాను. నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది బాస్మతి రైస్తో చేసిన బిర్యానీ ఎలా ఉండొచ్చు. ఇలాగా మనం ఇట్టాగే మనం కాసేపు మూతలో ఇలాగే వస్తే మన అన్నం పొడి పొడిగా వస్తుంది, చాలా పొడిగా వస్తుంది. ఇంకా ఆరిందంటే చూడండి ఎలా ఉంది, ఒకే విజల్ అంతే. ఇప్పుడు ఇట్లాగే మనం ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే ఇంకా మనకు బాగా వస్తుంది. కాబట్టి మీకు చూపించేదానికని నేను తీశాను, మీరు చూసి. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? టుడే స్పెషల్ రెసిపీ అండ్ సింపుల్ ఈజీ బంగాళదుంప అండ్ గ్రీన్ పీసెస్ వేసి చేసినటువంటి పులావ్. ఈ రెసిపీ అనేది సింపుల్గా కూడా మనం రెడీ చేసుకోవచ్చు లంచ్ బాక్స్కి. ఎవ్రీడే మనం ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఇది సింపుల్ అండ్ ఈజీ మెథడ్, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. తక్కువ టైంలో మనం కోరుకున్నటువంటి పులావ్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీరు చూడాలనుకుంటే ఇది ఏ విధంగా తయారు చేస్తారో మీకు ఈ వీడియోలో మనం చేసి ఉన్నాము, చూడండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరెన్నో వీడియోలు చేయడానికి మా ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో కంప్లీట్గా చూసి ఈ పులావ్ మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయమని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.